రోటి పచ్చడి దోసకాయ అయితే చేస్తున్నాను అనమాట. అంటే దోసకాయతోటి రోట్లో చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు తగినన్ని తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఇవైతే మిరపకాయలు కారం ఉండవు, అందుకే నేను ఇలా తీసుకున్నాను. దీంట్లోకి అయితే ఒక మీడియం సైజు దోసకాయనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఒక కడాయి తీసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నవి టమాటాలు, దోసకాయ, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇక కొంచెం చింతపండు, కొద్దిగా జీలకర్ర ఇలా వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ రోల్ అయితే 17 ఇయర్స్ నుంచి, అంటే మా పెళ్ళైన కొత్తలో మా పిన్ని నాకు నేను పంజాబ్ వెళ్ళేటప్పుడు పెద్ద రోల్ కుదరదని చెప్పేసి చిన్నది కొనిచ్చి పంపించిందనమాట. దీన్ని అక్కడ వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట, ఆంధ్రాకి. సో ఈ విధంగా అయితే అన్ని మగ్గబెట్టేసుకొని ఇందులో కొంచెం ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి వేసేసుకొని ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటే రోట్లో దంచిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అసలు టేస్ట్ అయితే కమ్మగా సూపర్ ఉంది. తప్పకుండా నేను చేసిన విధంగా దోసకాయ పచ్చడి అయితే చేసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.